మునగాకు కాడల్ని అస్సలు పడేయకండి. ఈ రహస్యం తెలిసిన వెంటనే షాక్ అవుతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండి. పచ్చికాయలు మనం వెంటనే ఈ విధంగా కట్ చేసుకుని అప్పటికప్పుడు వండుకునేటప్పుడు ఒక్కోసారి జిగురు వచ్చేస్తూ ఉంటుంది కర్రీ. సో అలా జిగురు లేకుండా మనకి చక్కగా టేస్టీగా ఉండాలంటే పొల్లటి పెరుగు ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ ఇలా కర్రీలో వేసేసి ఇలాగ మనం చక్కగా వండుకున్నాం అనుకోండి, మనకి జిగురు లేకుండా కర్రీ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఈ విధంగా పెరుగు అయితే తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి. పెరుగు తోడు పెట్టుకున్నటువంటి పెరుగుని మేగడంతా తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి చక్కగా ఎన్నపోసి అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా మిక్సీ జార్లో వేసేస్తే మనకి ఎన్నపోసి అనేది ఈజీగా ఇలా ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అయితే మీరు మిక్సీ గిన్నెలో వాటర్ పోసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా మీరు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నారంటే వెన్న అనేది చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం తక్కువ ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి, చక్కగా కలర్ఫుల్గా టేస్టీగా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. తక్కువ ఆయిల్లో అయినా కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం వేసేసి ఈ విధంగా వేయించేసుకున్నాం అనుకోండి, చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి, తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటాయండి. సో నేను ఈ విధంగా మళ్ళీ ఒకసారి కొద్దిగా ఈ విధంగా సాల్ట్ అలానే కారం అయితే వేసేసానండి. ఈ విధంగా మనం చక్కగా వేయించేసుకున్నాం అనుకోండి, తక్కువ ఆయిల్లో అయినా ఎగ్స్ ఈ విధంగా చక్కగా వేయించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం రైస్ వండుకునేటప్పుడు రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా రావాలంటే కొద్దిగా నిమ్మరసం పిండేసామనుకోండి, అందులో మనకి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి రైస్. ట్రై చేయండి. ఈ విధంగా నేను పొంగు వచ్చేటప్పుడు చూపిస్తున్నాను. సో ఒక వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. రైస్ పొడి పొడిలాడినటువంటి రైస్ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది, సారీ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మనం కుక్కర్లో పప్పు వండేటప్పుడు ఈ విధంగా పప్పు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఇలా మీరు అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో చింతపండు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా చింతపండు ఉడుకుతుంది, మనకి పైకి పప్పు పొంగకుండా ఉంటుంది. మరి ఆయిల్ కూడా కొంచెం వేసాం కాబట్టి పప్పు చక్కగా ఉడుకుతుంది, పైకి కూడా పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇక్కడైతే చూసారా, మాకు ఇలా సింక్ బేసిన్ దగ్గర ఎక్కువగా బొద్దింకలు అయితే వచ్చేసాయండి. సో నేనైతే ఏమి చేయలేదు, ఒక్క పౌడర్ మాత్రం వేసానమాట. ఆ పౌడర్కి చూడండి ఇలా బొద్దింకలు అనేవి ఎలా పడిపోయాయో, చచ్చిపోయి. సో నేను వేసి ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు అవుతుందండి. చూడండి ఈ పౌడర్ చల్లిన వెంటనే అవి అసలు చనిపోయాయి చూడండి. సో ఇలా కిచెన్ మనకి సింక్లో కానీ సింక్ బేసిన్స్ దగ్గర కానీ ఎక్కువగా బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మీకు అందరికీ తెలిసిందే. మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నది తీసుకుని ఒక 1 స్పూన్ అవి వచ్చే ప్లేస్లో ఈ విధంగా ఒక 1 స్పూన్ నైట్ పడుకునే ముందు మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో కానీ సింక్ బేసిన్స్ దగ్గర కానీ ఈ విధంగా వేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ వచ్చినా కూడా ఆ పౌడర్ స్మెల్కి అవి చనిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మీకు చూపించాను కదండి వీడియో క్లిప్పింగ్లో. సో ఈ విధంగా అయితే చక్కగా ఆ బల్లులు బొద్దింకలు అనేవి చారకుండా ఉంటాయి. ఒకవేళ బొద్దింకలు ఉన్నా కూడా చనిపోతాయండి. సో ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మునగాకు మనం పప్పులో కానీ లేదంటే కారపొడి కానీ కొట్టుకుంటూ ఉంటాం కదండి. మునగాకు మనం తీసిన తర్వాత కాడలు ఉంటాయి కదా, ఆ కాడలను పడేయకుండా ఈ విధంగా అయితే చక్కగా చేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఈ రహస్యం తెలిసిన వెంటనే ఈ విధంగా మీరు చేశారంటే మన మనీ కూడా ఆదా అవుతాయి. అలానే మనకి ఎన్నాళ్ళు ఈ టిప్ తెలియలేదని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. సో ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇలా కాడలను అయితే ఇలా కట్ చేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఆ బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకోండి, గోరువెచ్చని వాటర్ అయితే సరిపోతాయి. సో గోరువెచ్చని వాటర్ తీసుకొని దీనిలోకి ఈ విధంగా కాడలన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. సో ఇలా మనం ఒక 10 నిమిషాల పాటు ఈ కాడల్ని ఆ వాటర్లో ఉంచేస్తే కొంచెం మనకి కలర్ అనేవి మారుతాయి అన్నమాట, గ్రీన్ కలర్లోకి వస్తాయి. సో ఈ విధంగా నానబెట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఈ విధంగా స్ట్రైన్ చేసేసేయండి ఏదైనా ఒక గ్లాస్లోకి, లేదంటే అలా కాడల పాటుని తీసేసినా కూడా వచ్చేస్తాయండి. సో ఈ కాడలన్నీ తీసేసిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి, అలానే ఒక 1/2 టీ స్పూను సర్పు వేసుకోండి, అలానే ఒక అరమూత డెటాల్ వేసుకోండి. సో డెటాలు, సర్పు అలానే కొద్దిగా ఇలా
బేకింగ్ పౌడర్ కానీ సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. సో సర్పు, డెటాలు, బేకింగ్ పౌడర్ కానీ అలానే సాల్ట్ కానీ ఈ మూడిట్లో వేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా షాంపూ వేసుకోండి. ఇలా డెటాలు ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఈ వాటర్లో బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ పదార్థాలన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ పైన అలానే మనకి ఇలా కౌంటర్ టాప్ దగ్గర కానీ అక్కడక్కడ కొంచెం కొంచెంగా స్ప్రే చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్లో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, ఎక్కువగా చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ ఇలాంటివి పురుగులు కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ కూడా రాకుండా ఉంటాయండి. ఇందులో సర్పు అలానే మనం దీంట్లో షాంపూ, డెటాలు, మునగాకు రసం ఇవన్నీ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతాయండి. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ మునగాకు తీసుకోవడమే కదండి, కాడల రసం కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుందని మీరే షాక్ అవుతారనమాట. సో చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, వాటితో ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక స్ప్రే బాటిల్కి స్టోర్ చేసేసుకొని అక్కడక్కడ కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ తుడిచేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా చిన్న చిన్న పురుగులు దోమలతో ఇబ్బంది ఉండదు. మనకి ఈ విధంగా గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లియర్గా కనిపిస్తుందండి. సో ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని మన మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. సో మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. సో మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ టిప్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి, ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.